నేను అనుకుంటున్నాను, ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారు జీవితంలో అనుకుంటే, నా ఫ్యామిలీ సెటిల్ అయింది, నా పిల్లలు చదువుకున్నారు, వృద్ధిలోకి వచ్చారు, ఫారెన్ వెళ్ళారు అని స్టేట్మెంట్ ఇచ్చారంటే నేను ఎవిడెంట్గా, రికార్డెడ్గా, సంతోషంగా ప్రకటిస్తున్నాను, వాళ్ళందరూ ఇంట్లో ఓడిపోయిన వాళ్ళు. తెలుసా, వాళ్ళందరూ ఇంట్లో ఓడిపోయిన వాళ్ళు అంటే ఇంట్లో సర్దుకున్న వాళ్ళు, ఇంట్లో తల వంచిన వాళ్ళ పిల్లలే సమాజంలో తల ఎత్తుకుని పెరుగుతారు. ఇది నా అనుభవంతో చూశాను, ఇది నా అనుభవంతో చూశాను. ఆలోచించుకొని చాలా సమయం పడుతుంది. మీరేం చేస్తున్నారో మీకు తెలియదు, మీకు తెలియకుండానే మీరు ఓడిపోతున్నారు. మీరు ఓడిపోయిన ప్రతిసారి గెలుస్తున్నారు. ఒక మనిషి గెలుపు యొక్క రహస్యం తన ఓటమిని అంగీకరించలేని వాడు ఎప్పటికీ గెలవలేదు. ఎందుకంటే ఓటమి రోజు నేర్చుకుంటాడు. నేర్చుకోవాలంటే అంగీకరించాలి మొదట. ఇది నా లైఫ్ లో నేను ఈ రవణ కష్టాల్లో తిరుగుతూ సంచరిస్తూ ఆలస్యంగా అర్థం చేసుకున్న నిజం. అందుకే అలాంటి కొన్ని మాట్లాడాలి. సో కాబట్టి మై డియర్ కలీగ్స్, బాగా పనిచేస్తున్నారని కాదు, బాగా పనిచేయట్లేదని కాదు, వాళ్ళు టయానికి వస్తారని కాదు, వీళ్ళు టయానికి రారని కాదు, ఎలాంటి వారైనా వాళ్ళు నీ కలీగ్స్, దే ఆర్ యువర్ ఫ్యామిలీ అండ్ యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ and a head must coordinate all the members of the family irrespective of their character and behavior. That's all. Uncompromising issue. ఇది ఒక్కటే, కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మరొక వ్యాలిడ్ పాయింట్. మరొక పాయింట్ కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. కాంప్రమైజ్ అవ్వడం కూడా వచ్చి ఉండాలి. కాంప్రమైజ్ నేనంటే నెవర్. ఎవరు కాంప్రమైజ్ కావాలి? లీడర్ కాంప్రమైజ్ కావాలి. ఇదే లీడర్ క్వాలిటీ. ఒకసారి నేను అనుభవం లేక, తెలుసుకోలేక ఫైర్ అయ్యా ఇంట్లో. ఐఎమ్ ద ఫైర్ అని ఫైర్ అయ్యా. పెద్దగా అరిచా. ఒక మోస్తరు గరిస్తే పాపం ఆమె అంతకంటే ఎక్కువ గరిచి ఇంట్లోనే ఉండిపోయాడు. నేనే పెద్ద గరిచి ఆమెకు ఆప్షన్ లేక ఇది ఎలా చూపించాలి అని అర్థం కాక ఆమె బొచ్చెకి వెళ్ళిపోయింది. రియల్ గా జరిగింది. 10-15 రోజులు గడిచింది. ఎన్నిసార్లు ఫోన్ ఎత్తిన ఫోన్ నాకు అందుకుంటారు. వాళ్ళ అమ్మగారు కూడా ఎత్తట్లేదు. ఇద్దరు బ్లాక్ చేసేసారు. నీకు అర్థం కాక రోజు స్కూల్ అయిన తర్వాత బయలుదేరాను. మంచి జోరులు వర్షం కుడుతుంది. 80 కిలోమీటర్లు పోవడం. బయలుదేరి వస్తూ ఎలాగా ఏమని కన్విన్స్ చేయాలా అని ఆలోచించుకుంటే ఒక ఐడియా వచ్చింది. వర్షం వస్తుంది కదా, ఊరు రాబోయే ముందు బండి చక్కగా స్టాండ్ వేసి దిగి కొంచెం బురద రాసుకొని పడిపోయానని చెప్తాం ఇంటికి వెళ్ళి అని అనుకున్నా. ఇది నాకు బాగా అనిపించింది. ఈ ఐడియా కన్విన్స్ చేయడానికి ఒక మార్గం ఎంచుకున్నా. ఇక తర్వాత హ్యాపీగా హుషారు వచ్చేసింది. ఈ రోజు సండే అయిపోతున్నాము, ఇంకా హ్యాపీగా ఉంటాం మేమని చెప్పేసి బండి వేసుకుని ఆనందంగా వెళ్ళాం. మా ఊరు రాబోయే కొంచెం దూరం ముందు బ్రిడ్జ్ మళ్ళీ కట్టడం కోసం తొవ్వేశారు. మొత్తం దాదాపు ఒక 30 ఫీట్ తొవ్వారు. దాన్ని సోపులు సగం పిల్లర్స్ పోసి పైకి లేచి ఉన్నాయి. కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికి అందులో పడాల్సింది నేను. ఇంక అర్థం కాక బండి పడేసుకుంటే బురద, అదంతా మట్టి తొగింది కదా, బురద అన్నమాట. ఎక్కడ చూసినా బురదే. బండి యూనికార్న్ దాన్ని లేపుదాం అనిపించింది, కానీ నా కాళ్ళు దీని కిందే ఉంటాయి. బురద అవడం వల్ల దెబ్బలు తప్పినాయి. కానీ సరే అడ్డబాట బాగుంది. రే పాట అని క్యాకేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. పట్టించుకోవాలా. ఇంకా అప్పుడు ఇక తడిలో ఫోన్ తీసుకొని ఫోన్ చేసి పట్టణం అంటే నా స్వరం నిజంగానే దేవుడు నటించాల్సిన అవసరం లేదు. పట్టణం ఎక్కడండి, ఎక్కడ అర్థం కావట్లేదమ్మా. సరే మాట ఇంకొచ్చిందిగా నాకు లెవెల్ మంది పెరగాల. కాళ్ళే పక్కన నా ఆలోచన, దేవుడే నా ఆలోచన యాక్షన్ చేసి చెప్పండి. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కన్విన్స్ చేయడం
ఇది నిజంగా జరిగింది. నిజంగా అంటే ఆ రోజు ఎత్తలేదని నా ఉద్దేశం కాదమ్మా. ఆ రోజు ఎత్తలేదని కాదు, ఎత్తట్లేదు. ఆ రోజు ఎందుకో సమయం అనుకూలించి ఎత్తింది. ఎందుకో అట్లా అదే దేవుడు సహకరించాడన్న కొన్ని జరుగుతాయి. దేవుడు అంటే మనం సరిగా యాక్షన్ చేస్తామో లేదు, దేవుడు సహకరించాడు, ప్రకృతి కరుణించింది, అన్ని అనుకూలించినాయి. మా భాగ్యవతి వచ్చింది, శుభ్రంగా ఆటో తీసుకొని లేపారు, ఇంటికి వెళ్ళాను, శుభ్రంగా తనే స్నానం చేయించింది. చూడండి ఎంత అంటే నా ఉద్దేశం ఏంటంటే కన్విన్స్ చేయడం వచ్చి ఉండాలి. కన్విన్స్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ లీడర్ మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.